అది అక్టోబర్ 12, 1972 సౌత్ అమెరికాలోని యురుగ్వే దేశం నుండి ఒక చార్టెడ్ ఫ్లైట్ చిలీ దేశం యొక్క రాజధాని అయిన శాంటియాగోకి ప్రయాణమవుతుంది. ఈ ప్లేన్లో రగ్బీ ప్లేయర్స్, వాళ్ళ మ్యాచ్ చూడడానికి వెళ్తున్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. ఫ్లైట్లో మొత్తం 45 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందులో 4 క్రూ స్టాఫ్. ఈ ఫ్లైట్ 3 గంటల్లో తన డెస్టినేషన్ని చేరుకుంటుంది. కానీ మార్గమధ్యంలో ఈ ఫ్లైట్ యాండీస్ పర్వతాలను దాటాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు బయలుదేరిన కొద్ది సమయానికే వాతావరణం తీవ్రంగా మారి వారి ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. దీని కారణంగా ఈ ఫ్లైట్ను అర్జెంటీనాలోని మెండోసా సిటీలో ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఫ్లైట్ రాత్రి మొత్తం అక్కడే ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం అంటే 1972 అక్టోబర్ 13న ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధమైంది. కానీ ఇప్పటికీ కూడా వాతావరణం అలాగే ఉంది. అనుకూలంగా ఏమాత్రం లేదు. అయితే ఈ ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్ చాలా అనుభవజ్ఞుడు. అతను ఈ మార్గం గుండా 29 సార్లు ఆల్రెడీ ట్రావెల్ చేశాడు. యాండీస్ పర్వతాలను ఎలా దాటాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి వాతావరణాన్ని లెక్క చేయకుండా ఫ్లైట్ టేకాఫ్ చేశారు. ఇక్కడ నుండి వారి డెస్టినేషన్ని చేరుకోవడానికి కేవలం గంట సమయం పడుతుంది. పైలట్లు కూడా 1 గంటలో ఎలాంటి అంతరాయం లేకుండా శాంటియాగోకి చేరుకుంటామన్న ధీమాతో ఉన్నారు. ఈ ఫ్లైట్ 18,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ యాండీస్ పర్వతాలను ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ వాతావరణం మరింత తీవ్రంగా మారింది. దీని కారణంగా విజిబిలిటీ మరింత కష్టతరంగా మారింది. పైలట్కి అసలు ఏం కనబడట్లేదు. ఒకవేళ వాతావరణం గనక అనుకూలంగా ఉండి ఉంటే చుట్టుపక్కల ఉన్న పర్వతాలను చూస్తూ ఎంత ఎత్తులో వెళ్ళాలి అని అంచనా వేయడం సాధ్యపడేది. కానీ ప్రస్తుతం పైలట్లు కేవలం ఫ్లైట్లోని ఇన్స్ట్రుమెంట్స్ పైనే ఆధారపడి ఉన్నారు. ఎలాగో 1 గంటలో శాంటియాగో చేరుకుంటామని పైలట్లకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. రఫ్గా ఓ అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 1 గంట తర్వాత యాండీస్ పర్వతాలను దాటేశామనిపించి శాంటియాగోలోని ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం ఏటీసీ వాళ్ళను పర్మిషన్ అడిగారు. ఏటీసీ వాళ్ళు మీరు యాండీస్ పర్వతాలను దాటారా అని అడిగారు. అందుకు పైలట్లు దాటేశామని రిప్లై ఇచ్చారు. దాంతో ఏటీసీ ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చింది. మరియు ఫ్లైట్ను 11,500 అడుగుల ఆల్టిట్యూడ్కి తగ్గించమని చెప్పారు. అలా పైలట్లు మెల్లిమెల్లిగా ఫ్లైట్ ఎత్తును తగ్గించడం మొదలుపెట్టారు. అలా తగ్గిస్తూ ఉండగా వాళ్ళకు యాండీస్ పర్వతాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇంకా యాండీస్ పర్వతాలను దాటలేదని వారికి అర్థమైంది. మరియు వారి ముందు చాలా ఎత్తైన పర్వతం ఉన్నట్లు గమనించారు. దాంతో టెన్షన్తో ఫ్లైట్ ఎత్తును పెంచడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అలా ఫ్లైట్ను పైకి తీసుకెళ్లే క్రమంలో ఫ్లైట్ యొక్క వెనక భాగం పర్వతాన్ని ఢీకొని విరిగిపోయింది. ఫ్లైట్ నుండి సపరేట్ అయిపోయింది. ప్లేన్ యొక్క వెనక భాగం విరిగిపోవడంతో అక్కడ ఉన్న సీట్లు ప్యాసింజర్లతో సహా గాలిలో ఎగిరిపోయి యాండీస్ పర్వతాలలో పడిపోయాయి. అలా 3 ప్యాసింజర్లు గాలిలో కొట్టుకుపోయి చనిపోయారు. మరియు కాసేపటికి ప్లేన్ యొక్క రైట్ వింగ్ పర్వతాన్ని ఢీకొని విరిగిపోతుంది. దాంతో ఫ్లైట్ డిస్బ్యాలెన్స్ అయింది. దీని కారణంగా ఫ్లైట్ యొక్క లెఫ్ట్ వింగ్ కూడా పర్వతాన్ని ఢీకొని విరిగిపోతుంది. ఇప్పుడు కేవలం ఫ్లైట్ యొక్క ముందు భాగం మాత్రమే మిగిలింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ యొక్క ముందు భాగం కింద గ్లేషియర్ను ఢీకొట్టింది. ప్లేన్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. పైలట్లు వెంటనే చనిపోయారు. 44 మందిలో 12 మంది అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరియు ఆశ్చర్యకరంగా 33 మంది ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. కానీ వీళ్ళలో చాలా మంది భయంకరంగా గాయపడి ఉన్నారు. మరియు వారికి ఎక్కడ ఉన్నారో కూడా ఏమాత్రం తెలియదు. ఈ ప్లేన్ భూమికి 3,570 మీటర్ల ఎత్తులో యాండీస్ పర్వతాలలో క్రాష్ అయింది. వారు ఈ పర్వతాలలో నుండి ప్రాణాలతో బ్రతికి బయటపడతారో లేదో ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పటి వరకు జరిగిందంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ ఫ్లైట్ యొక్క అసలైన స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ కాలంలో జాబ్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మనం సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవ్వడం లేదు. బయట ఎన్నో మంచి శాలరీలను అందించే కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి డేటా సైన్స్. ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉండబోతున్న కోర్స్ కూడా ఇదే. ఇటువంటి డేటా సైన్స్ కెరీర్లో మీరు కూడా సెటిల్ అవ్వాలి అనుకుంటే కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. లైవ్లో ఇన్స్ట్రక్టర్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ల్యాబ్స్ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని ఫుల్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్స్, ఇలా ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చాలా విలువైన మాడ్యూల్స్ని నేర్పిస్తారు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ ఫీజ్ 75,000 ప్లస్ జీఎస్టీ. ఈఎంఐ అవైలబుల్ ఉంటుంది. 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. ఇక రెండవ ఆప్షన్ పే 40,000 ప్లస్ జీఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీ నుండి 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ నవంబర్ 30వ తారీఖున స్టార్ట్ అవబోతుంది. వీళ్ళకి 500కు పైనే హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ 4,000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఈ అఫీషియల్ సైట్లో మీరు చూడొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. నౌ బ్యాక్ టు ద వీడియో. మీరు కలలో కూడా ఏమాత్రం ఊహించని సంఘటనలు ఈ ప్రయాణికులు ఎదుర్కోబోతున్నారు. ఈ విశాలమైన యాండీస్ పర్వతాలు ప్యాసింజర్లకు పీడకలలా మారబోతున్నాయి. ఈ స్టోరీ చూశాక ఎంత ధైర్యవంతులకైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. గాయపడిన ప్యాసింజర్లలో నాండో పరాడో అనే వ్యక్తికి తలకు దెబ్బ తగలడం వల్ల అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ క్రాష్ సూర్యాస్తమయ సమయంలో జరిగింది కాబట్టి మరి కాసేపట్లో చీకటి పడుతుంది. దాంతో రెస్క్యూ టీం దగ్గర సెర్చ్ ఆపరేషన్ జరిపేందుకు ఎక్కువ సమయం లేదు. ఒకవేళ రెస్క్యూ టీం వీళ్ళని కనుగొనకపోతే రాత్రి మొత్తం ఈ పర్వతాలలో భయంకరమైన చలిలో బ్రతకడం అసాధ్యమవుతుంది.
ఎందుకంటే రాత్రిపూట ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెల్సియస్కు పడిపోతుంది. శరవేగంగా 4 రెస్క్యూ హెలికాప్టర్లను పంపించారు. ఈ 4 హెలికాప్టర్లు పర్వతాలను దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టారు. కానీ వారికి ఎటువంటి ఆచూకీ కనిపించలేదు. ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయిన ప్రాంతం అంతా తెల్లటి మంచుతో నిండి ఉంది. మరియు ప్లేన్ కూడా వైట్ కలర్లోనే ఉండటం కారణంగా తెల్లటి మంచులో ఆ ప్లేన్ని కనుగొనడం చాలా కష్టతరంగా మారింది. చూస్తుండగానే రాత్రైంది. రెస్క్యూ ఆపరేషన్స్ని ఆ రాత్రి గడిచేంత వరకు నిలిపేశారు. బ్రతుకున్న ప్యాసింజర్లు కేవలం ఈ ఒక్క రాత్రి గడిపితే చాలు, రేపు రెస్క్యూ టీం వచ్చి తమను కాపాడుతారు అని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరియు వారు క్రాష్ అయిన ప్లేన్ను షెల్టర్గా చేసుకుని రాత్రి గడిపారు. ఈ రాత్రి వారి జీవితంలో అతి భయంకరమైన రాత్రి. ఎందుకంటే వారు -30 డిగ్రీల చలిలో గడపాలి. తెల్లవారిన తర్వాత ఎవరో ఒకరు వస్తారన్న ధీమాతో వారు ఆ చలిని భరించడానికి ధైర్యం కూడగట్టుకున్నారు. 5 ప్యాసింజర్లు ఈ చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కేవలం 28 మంది ప్యాసింజర్లు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. తర్వాత రోజు ఉదయం సెర్చ్ ఆపరేషన్స్ మళ్లీ మొదలవుతాయి. 11 హెలికాప్టర్లు పర్వతాలను గాలించడం మొదలుపెట్టాయి. కానీ ప్లెయిన్ వైట్ కలర్లో ఉండటం కారణంగా ఆ తెల్లటి మంచులో వారిని కనుగొనడం అసాధ్యంగా మారింది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న వారు ప్యాసింజర్ల తలల మీద నుంచి వెళ్తున్నారు. కానీ వారికి కిందున్న వారు ఏమాత్రం కనిపించట్లేదు. దీని కారణంగా ప్యాసింజర్లు రెస్క్యూ టీం చూపును ఆకర్షించడానికి ఫ్లైట్ పై భాగంలో లిప్స్టిక్లతో SYS రాయడానికి ప్రయత్నించారు. కానీ అంత పెద్ద అక్షరాలతో రాయాలంటే వారి దగ్గర ఉన్న లిప్స్టిక్స్ సరిపోవు. దాంతో వారు వాళ్ళ దగ్గరున్న సుట్కేసులతో ఒక పెద్ద క్రాస్ను తయారు చేశారు. పైనుండి రెస్క్యూ టీం అది చూసి వస్తారేమో అని ఎదురు చూడసాగారు. ఆ రోజు ఇంచుమించు 3 హెలికాప్టర్లు వీరి పైనుండి వెళ్లాయి. కానీ దురదృష్టవశాత్తు కిందున్న వారిని ఎవ్వరూ గమనించలేదు. దాంతో ఆ రోజు కూడా భయంకరమైన చలిలో రాత్రి గడపాల్సి వస్తుంది. తర్వాతి రోజు అంటే అక్టోబర్ 15న కూడా ఇలాగే జరుగుతుంది. కానీ రెస్క్యూ టీం వీళ్ళను గుర్తించడంలో మళ్లీ విఫలమవుతుంది. దాంతో ప్యాసింజర్లకు వాళ్ళు ఆ పర్వతాలలో ఎంత ఘోరంగా చిక్కుకున్నారో అర్థమవుతుంది. సహాయం ఎప్పటికి వస్తుందో ఎవరికి తెలియదు. దాంతో ఫ్లైట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి సర్వైవల్ టెక్నిక్స్ కనుగొన్నారు. సన్లైట్ని ఉపయోగించి మంచును కరిగించి తాగడానికి నీటిని తయారు చేసుకున్నారు. కానీ తినడానికి మాత్రం వారి దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు. క్రాష్ జరిగిన 3 రోజుల తర్వాత నాండో పరాడో కోమా నుంచి బయటకు వస్తాడు. అతడు కోమాల నుంచి బయటికి రాగానే తన తల్లి చనిపోయిందని అతనికి అర్థమవుతుంది. మరియు అతని 19 ఏళ్ల చెల్లెలు తీవ్రంగా గాయపడినట్లు చూస్తాడు. రోజులు గడుస్తున్నాయి. ఎక్కడి నుండి సహాయం రావట్లేదు. వారి దగ్గరున్న ఆహారం అయిపోవస్తుంది. ఆకలి, దాహం, చలి వీటన్నిటిని భరిస్తూ 8 రోజులు గడిచాయి. రెస్క్యూ హెలికాప్టర్లు వస్తున్నాయి, వారి పై నుండి వెళ్ళిపోతున్నాయి. ఇది రోజు జరుగుతూనే ఉంది. కానీ ఎవ్వరూ వీళ్ళని గుర్తించడం లేదు. 8 రోజులు గడిచిన తర్వాత నాండో పరాడు చెల్లెలు కూడా ప్రాణాలను వదిలేస్తుంది. మరియు 8 రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ను నిలిపివేస్తారు. ఎందుకంటే అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో భయంకరంగా మంచు కురుస్తుంది. కాబట్టి సెర్చ్ ఆపరేషన్స్ను 2 నెలల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఓ క్రాష్ అయిన విమానంలో ఎవ్వరూ ప్రాణాలతో ఉండే ఛాన్స్ లేదనుకున్నారు. కాబట్టి 2 నెలల తర్వాత చనిపోయిన ప్యాసింజర్ల బాడీలను వెలికితీసి తమ కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇక్కడ ప్రయాణికులకు విమాన శిథిలాలలో ఓ రేడియో దొరుకుతుంది. దాన్ని ఆన్ చేసినప్పుడు వీళ్లకు సంబంధించిన న్యూసే వస్తుంది. ఫ్లైట్ 571 యొక్క సెర్చ్ ఆపరేషన్స్ నిలిపివేయబడ్డాయన్న న్యూస్ ప్యాసింజర్లకు ప్రాణాలతో బయటపడతామన్న ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు వారికి ఓ ఆశ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రేడియోలో తమ చావు కబురు వింటున్నట్లు ఫీల్ అయ్యారు. ఇప్పుడు వారి దగ్గర 2 ఆప్షన్స్ మిగిలిన్నాయి. ఒకటి చావు కోసం ఎదురు చూడడం, ఇంకొకటి ఏదో ఒకటి చేసి పరిస్థితికి ఎదురీది ప్రాణాలతో బయటపడ్డం. ఫ్లైట్లోని సీట్ల కవర్లలో ఉండే డస్టర్ని తీసుకుని వారి బట్టల్లో దూర్చుకుని చలి నుండి తప్పించుకునే మార్గం కనుగొన్నారు. సీట్ కవర్లను ఉపయోగించి కాళ్లకు కట్టుకుని మంచులో నడవడానికి షూస్లా తయారు చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఆహారంది. కొంతమంది సీట్లకు ఉండే లెదర్ని తిని ఆకలి తీర్చుకుందామని తిన్నారు. కానీ అది తీవ్ర అనారోగ్యానికి దారితీసింది. ఇక వారికి ప్రాణాలతో ఉండటానికి ఒకే ఆప్షన్ మిగిలింది. అది ఈ చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడు చేయలేదు. దాని గురించి ఆలోచించడానికి కూడా అస్సలు ధైర్యం చాలదు. వారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మాంసాన్ని తినాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడం వారికి కూడా అంత ఈజీ కాదు. రోజులు గడుస్తున్నాయి. తమను తాము కాపాడుకోవడానికి వారి దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు. వారు రాత్రి చలి నుంచి కాపాడుకోవడానికి విమాన శిథిరాల్లోనే పడుకునేవారు. అయితే క్రాష్ జరిగిన 16 రోజుల తర్వాత అంటే 1972 అక్టోబర్ 29న విధి వీరిని మరొక భయంకరమైన పరిస్థితికి గురి చేసింది. వారు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు పర్వతం యొక్క మంచు విరిగి వారు ఉన్న విమాన శిథిలం వైపు వేగంగా దూసుకు వస్తుంది. ఈ అవలాంచ్ వారి ప్లేన్ను పూర్తిగా కప్పేసింది. వారి ప్లేన్ మంచు కింద ఇరుక్కుంది. ప్లేన్ లోపల కూడా మంచు నిండిపోయింది. దీని కారణంగా వారికి ఆక్సిజన్ అందలేదు. దాంతో ఆక్సిజన్ అందక మరో 8 మంది తమ ప్రాణాలు వదిలేశారు. ఇప్పుడు కేవలం 19 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వారు కూడా మంచు లోపల చిక్కుకొని ఉన్నారు. ఈ మంచు నుండి బయటికి రావడానికి వారికి 3 రోజులు పట్టింది. ఇలాగే ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా తమ ప్రాణాలు కూడా పోతాయని మిగతా వారికి అర్థమైంది. దీనికంటే ఈ పర్వతాన్ని దాటి బయట ఏదైనా సహాయం కోసం చూడటం మంచిది అని అనుకున్నారు. వాళ్ళలో చాలామంది తీవ్రంగా గాయపడిన వారున్నారు. అయితే 3 మాత్రం తక్కువ గాయాలతో ఉన్నారు. దీని కారణంగా ఆ 3 ఆ పర్వతాన్ని దాటి బయట నుండి ఏదైనా సహాయం తీసుకురావాలి అని నిర్ణయించుకున్నారు.
చనిపోయిన వారి బాడీస్ నుండి సరిపడా మాంసాన్ని తీసుకున్నారు. చలిని తట్టుకోవడానికి అందరికన్నా మందమైన దుస్తులు ఈ ముగ్గురికిచ్చారు. క్రాష్ జరిగిన 33 రోజుల తర్వాత అంటే 1972 నవంబర్ 15న సహాయం కోసం వెతుక్కుంటూ వారు ప్రయాణం మొదలుపెట్టారు. అలా ప్రయాణిస్తూ ఉండగా వారికి ప్లేన్ యొక్క విరిగిన వెనుక భాగం కనిపించింది. వారు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి తినడానికి చాలా ఆహార పదార్థాలు దొరికాయి. ఆ రోజు రాత్రి ఇక్కడే తలదాచుకోవాలని నిర్ణయించుకున్నారు. గడిచిన కొన్ని రాత్రులతో పోల్చితే ఈ రోజు రాత్రి వారికి కాస్త ఊరటగా ఉంది. వారికి ప్లేన్ వెనుక భాగంలో ఒక బ్యాటరీ దొరికింది. వారు ఆ బ్యాటరీని ప్లేన్ యొక్క మెయిన్ పార్ట్ వద్దకు తీసుకెళ్లి అందులో ఉన్న కమ్యూనికేషన్ డివైస్కు విద్యుత్ను అందించి సహాయం కోసం ఎవరినైనా పిలవచ్చు అనుకున్నారు. కానీ ఆ బ్యాటరీ బరువు 25 కిలోలు. కాబట్టి ఇంత బరువైన బ్యాటరీను ఇంత బలహీనమైన పరిస్థితుల్లో క్రాష్ సైట్ వద్దకు తీసుకెళ్లడం సాధ్యపడదు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ డివైస్ని ఈ బ్యాటరీ వద్దకు తీసుకువచ్చి దాన్ని ఆన్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా ఆ డివైస్ ఆన్ అవ్వలేదు. అయితే క్రాష్ జరిగిన 59 రోజుల తర్వాత అంటే 1972 డిసెంబర్ 11న మరొక భయంకరమైన అవలాంచ్ వారు ఉంటున్న ప్రాంతాన్ని మరోసారి తుడిచిపెట్టింది. ఆ అవలాంచ్లో మరో 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కేవలం 16 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. మరియు ఇక్కడ వీరు ముగ్గురు కెనెసా, పరాడో, విజింటిన్లు ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండానే పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. వీరు పశ్చిమం దిశగా వెళ్తే సహాయం తొందరగా దొరుకుతుంది అనే ఆలోచనతో అలా వెళ్తూ ఉన్నారు. వారు తమ ముందున్న పర్వతాన్ని ఒక్కటి దాటితే చాలు వారికి సహాయం దొరుకుతుంది అని అభిప్రాయపడ్డారు. మరియు 3 రోజుల్లో ఈ పర్వతాన్ని దాటిస్తామన్న ధీమాతో కూడా ఉన్నారు. దీని కారణంగా వారు తమ దగ్గర కేవలం 3 రోజులకు సరిపడా మాంసం మాత్రమే తమతో పాటు తీసుకొచ్చుకున్నారు. వీరు తమ దగ్గరున్న దారాన్ని ఉపయోగించి ఒక స్లీపింగ్ బ్యాగ్ను తయారు చేసుకున్నారు. వారు రోజంతా ఎటువంటి గేర్ లేకుండా పర్వతాన్ని ఎక్కుతూ రాత్రి పడగానే ముగ్గురు కలిసి ఒకే స్లీపింగ్ బ్యాగ్లో దగ్గరగా పడుకుని చలి నుండి తమను తాము కాపాడుకునేవారు. అలా ప్రయాణిస్తూ 4వ రోజు ఉదయం కూడా వచ్చేసింది. వారు పర్వత శిఖరానికి చేరుకున్నారు. వారు ఎప్పుడైతే ఆ పర్వత శిఖరానికి చేరుకున్నారో వారి ఆశలు ఆవిరైపోయాయి. వారి కాళ్ల కిందున్న భూమి కంపించినంతగా వారు ఏడ్చారు. ఎందుకంటే వారు శిఖరానికి చేరుకున్న తర్వాత వారికి అర్థమైంది వారు ఇంతవరకు తప్పుడు దిశలో ప్రయాణం చేస్తున్నారని. వారి ముందు ఇలాంటి పర్వతాలు ఇంకెన్నో ఉన్నాయి. అసలు ఎటు చూసినా దారే కనబడట్లేదు. వారు ఎక్కువ ఆహారాన్ని తమతో పాటు తీసుకురాకపోవడంతో ముగ్గురులో నుండి ఒకరు తిరిగి క్రాష్ సైట్కు వెళ్లాలని, మిగతా ఇద్దరు ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీని కారణంగా విజింటిన్ వెనక్కి వెళ్లిపోతాడు మరియు పరాడో, కెనెసాలో ముందుకు వెళ్తారు. అలా వారు కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత వారికి ఓ నది ప్రవాహం కనిపిస్తుంది. వారు ఆ నదీ ప్రవాహాన్ని అనుసరిస్తూ కిందికి వెళ్తున్నారు. అలా వారు 9 రోజులు ప్రయాణించిన తర్వాత డిసెంబర్ 20వ రోజు వారికి ఆ నదికి అవతలి వైపు 3 వ్యక్తులు కనిపిస్తారు. వీరు నడిచి చాలా అలసిపోయారు. ఈ 9 రోజుల ప్రయాణంలో వారు 61 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు వారి ముందున్న ఆ 3 వారికి దేవుళ్ళలా కనిపించారు. సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టారు. కానీ ఆ 3 వ్యక్తులు టుమారో అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు వారికి ఎటువంటి సహాయం అందలేదు. కానీ మరుసటి రోజు ఆ గ్రామస్తుడు తిరిగి వారి దగ్గరికి వచ్చాడు మరియు ఒక రాయికి కాగితము, పెన్ను చుట్టి వారు ఉన్న వైపు విసురుతాడు. నాండో, పరాడోలు ఇద్దరు తమకు జరిగిన విషయాలన్నీ ఆ పేపర్లో రాసి ఆ గ్రామస్తుని వైపు విసురుతారు. ఎప్పుడైతే ఆ గ్రామస్తుడు ఆ లెటర్ను చదివాడో అతనికి మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే అతనికి కొన్ని రోజుల క్రితం ఈ పర్వతాలలో ఓ ప్లేన్ క్రాష్ అయిన విషయం బాగా తెలుసు. కానీ అతనికి వీళ్ళు ఇన్ని రోజులు ఎలా బ్రతికారు అనే విషయం చాలా ఆశ్చర్యపరిచింది. ఆ గ్రామస్తుడు సాధ్యమైనంత వేగంగా నగరానికి వెళ్లి పోలీసులకు సమాచారం చెప్తాడు. దాంతో వెంటనే వీళ్లను రక్షించడానికి చిలీ నుండి ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆర్మీ ఆఫీసర్లు పరాడో మరియు కెనెసాలను హెలికాప్టర్లో ఎక్కించుకుని క్రాష్ సైట్కు చేరుకున్నారు. 1972 డిసెంబర్ 22వ రోజున క్రాష్ జరిగిన 70 రోజుల తర్వాత ప్రాణాలతో ఉన్న ప్యాసింజర్లను కాపాడడం జరిగింది. ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 45 మంది ప్యాసింజర్లలో కేవలం 16 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కసారి ఈ న్యూస్ బయటకు రావడంతో ప్రపంచమంతా షాక్కి గురైంది. ఈ స్టోరీని ఆధారంగా చేసుకుని సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. సొంత కుటుంబ సభ్యులనే తినాల్సి వచ్చిన ఈ సర్వైవల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేసి మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో సర్వైవల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.